ఉదాహరణకి వివాహం. ప్రభువా నా మ్యారేజ్ కోసం చెప్పు ప్రభువా అంటే ఏం చెప్తాడు? చాలాసార్లు చెప్పాను మీకు, నా మ్యారేజ్ కోసం చెప్పు ప్రభువా అని. ఇప్పుడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు. ఆడేం చెప్తాడు? ఆ చిన్నప్పుడు చెప్పాడు ఒకడు, అదేదో ఫోటో వచ్చింది తెస్తే, ఆ వస్తే అన్నాడు, అది చూపించి ఏమన్నా తెలుసా, ఇదిగో నీకు 10 చక్రాల కారు ఎట్టే అత్తగారు వస్తారా అన్న. 10 చక్రాల కారు ఉంటుందండి, ఇంకొచ్చింది మన ఇండియా. నా పెళ్ళి అయిపోయింది, పిల్ల పుట్టేశారు. 10 చక్రాల కారు ఎట్టే అత్తగారు, ఇంకా అడ్వాన్స్ అవ్వలేదు. మనం 10 చక్రాల కారు ఎక్కడ ఉందండి? 4 చక్రాల కారు కదా. ఇలాంటివన్నీ చెబుతారు. నా పెళ్ళి ఎలా అవుతుంది? ఇప్పుడు నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర, ప్రభువా నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా, నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా, నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ప్రభువుని అడగండి పాస్టర్ గారు, నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా, నా పెళ్ళి ఎలా అవుతుంది ప్రభువా అంటే, వీడికి బాగా కంగారు ఉంది అనుకుని అలా అనుకుంటారు. నీ పెళ్ళి ఎలా అవుతుంది ఇలా చెప్తాను, ఇలా రారా అంటారు. చెప్తారు. ఏం చెప్తారు? ఇదిగో నీ పెళ్ళి ఎలా అవుతుంది. ఎలా అవుతుంది సార్ అంటే అడుగు చెప్తారు. అంటే కొంచెం ఖర్చు అవుద్ది, కొంచెం కమ్యూనికేషన్ దూరంగా ఉంది, కొంచెం ఖర్చు అవుద్ది అంటారు. అదో ఆడియో వచ్చిందిగా బయటికి, చూసారు మీరు? పరలోకంలో కొన్ని కమ్యూనికేషన్ దూరంగా ఉన్నాయి, 50,000 అవుద్ది అన్నాడట. కొంచెం తగ్గించండి సార్ అన్నాడట. ఆడు సిగ్గులేనాడు. కొంచెం 40,000 35,000 అలా చూడండి సార్, కొంచెం మరీ 50,000 అంటే కష్టం అంటే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడి చెప్తా అన్నాడట. ఇలాంటివన్నీ జరుగుతుంది తెలుసు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు నా పెళ్ళి ఎలా అవుతుందో ఎలా తెలుస్తుంది? తెలదు ఎప్పటికీ. నేను చెప్తాను, ఎప్పటికీ తెలదు. కానీ నీ పెళ్ళి ఎలా చేసుకోవాలో మాత్రం బైబిల్లో ఉంది. ఎలా ఉంది? విశ్వాసై ఉండాలి చెప్పండి, భయభక్తులు కలిగి ఉండాలి చెప్పండి, దేవుని బిడ్డలుగా మీరు విశ్వాసిగా జత చేయబడాలి. ఇది దేవుని చిత్తంలో వివాహం బయలుపరచబడింది. అలా కాకుండా మనకు అలా తేలకూడదు. మనకు ఎలా తేలాలి? కళ్ళలోకి వచ్చేయాలి, ఎర్రగున్నారు నల్లగున్నారు తెలిసిపోవాలి, ఏ మూలన ఉన్నారో తెలిసిపోవాలి, ఎత్తేంటో శాలరీ ఏంటో అనేది తెలుసుకుని అడుగుతున్నాను. ఇలాంటి మీరు ఎంత గింజుకుని ప్రార్థన చేసినా మీకు తెలియదు, చెప్పడు. అలాంటివి చెప్పడు ఆయన. అవుట్లైన్స్ చెప్తాడు, బార్డర్ చెప్తాడు. బార్డర్ ఏంటి చెప్తున్నా? 1 విశ్వాసి, 2 దేవుని బిడ్డలు. ఇదిగో విశ్వాసి వివాహం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? అన్ని సాంప్రదాయాలతో కాకుండా దేవుని ఎదుట నిబంధన పూర్వకంగా మీరు జత చేయబడి, ఇది బయలుపరచబడిన చెప్పండి చిత్తం. ఇంకా ఏముంది ప్రభువా చిత్తం అంటే? ఇదిగో నీ ఫ్యామిలీని ఎలా రన్ చేయాలో ఇప్పుడు ఎవరు చెప్తారు? జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి, మా ఆవిడ అస్సలు మాట అంటలేదు సార్ అంటే, తల మీద చెయ్యేసి అనుది ఏదో జల్లి అడుతూ ఏదో ఊసేసుకుని, ఇదిగో మొక్కలు పోయి అని చెప్పాక ఏదో మాట్లాడతాడు, ఇలా తీస్తాడు, ఏదో ఇలా లైసెన్స్ బిల్లలాగా పట్టుకెళ్ళి మెడగట్టే పట్టుకెళ్ళి మాట అంటుంది రేపు నుంచి అంటాడు. వింటదా? అసలే మాట అంటలేదంటే ఇప్పుడు అది ఇల్లు కడితే వింటదా? మా ఆవిడ నా మాట వినాలంటే ఏం చేయాలంటే అడుగుతాను. తాయితీలు కడితే వినరు అయ్యా. తాయితీలు కట్టి లైసెన్సులు కడితే వింటారా? ఏయో కడితే ఇంటి ముందులా ఏ కడతారండి, ఏయో రేకులు ఏవో రాసి వింటారా? నీ భార్య నీ మాట వినాలి అంటే ఉదయం లెసన్ చెప్పాంగా, నీ భార్యను ప్రేమించు, నీ మాట వింటా.